మొదటిసారిగా మెహబ్ ఛానల్ వీడియోస్ నా వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 సంబంధించినటువంటి ఏదైతే దేవాదాయ శాఖల్లో ఏదైతే పోస్టులు ఉన్నాయో, సో గ్రేడ్ 1 సంబంధించినటువంటి పోస్టు మనకు గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టుల్లో మరి ఈ యొక్క పోస్ట్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో 2016 గ్రూప్ 2 ఏదైతే ఉన్నదో, సో దాంట్లో ఈ పోస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 2016లో ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్స్ విడుదల చేశారో, ఆ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ఎండోర్స్మెంట్స్ డిపార్ట్మెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో 11 వరకు ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 11 పోస్టులు. ఇక్కడ పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే 28,940 బేసిక్ నుంచి స్టార్ట్ అయ్యి 78,000 వరకు ఈ యొక్క పోస్ట్కి సంబంధించినటువంటి ఉంటుందన్నమాట. పేమెంట్ సంబంధించినటువంటి జీతాలు అనమాట. సో అయితే ఈ పోస్టులు మనకు రీసెంట్గా టీజీపీఎస్సీ ఏదైతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో, సో దాదాపుగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 సంబంధించినటువంటి పోస్టులను కూడా ఇక్కడ ఆమోదించడం జరిగింది. కాబట్టి దాదాపుగా 190 పోస్టులు ఏదైతే ఈఓ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి సర్కార్ ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో, సో మనకు జోన్ల వైజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మనకు హైదరాబాద్ గ్రేడ్ 1లో 5 పోస్టులు, గ్రేడ్ 2లో 4 పోస్టులు, అదేవిధంగా గ్రేడ్ 3లో 14 పోస్టులు. సో ఇట్లా రంగారెడ్డిలో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3లో 6 పోస్టులు, మేడ్చల్లో గ్రేడ్ 2లో 7 పోస్టులు, గ్రేడ్ 3లో 6 పోస్టులు. సో ఇట్లా మనకు అన్ని జోన్లకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంటు అప్రూవల్ ఇచ్చింది. కాబట్టి సో అప్కమింగ్ మనకు నోటిఫికేషన్స్ అనేది 100% ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఈ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి ఈ గ్రేడ్ 3 పోస్టులు ఏదైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో ఈ గ్రూప్ 2, గ్రూప్ 3లో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో ఇంక్లూడ్ చేసే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలయ్యేటటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే, సో అప్కమింగ్ ఏదైతే మనకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎనీ డిగ్రీతో వచ్చేటటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నదో, సో ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఏదైతే ఈ పోస్ట్ ఉన్నదో, సో అది గ్రూప్ 2లో ఇంక్లూడెడ్ అయి ఉన్నది. కాబట్టి సో ఇంత భారీ నోటిఫికేషన్స్ మరి ఇక్కడ చూడలేము. సో ఎందుకు అంటే, సో ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించినటువంటి మరి మంచి పోస్టు, సో దీనిని ఎనీ డిగ్రీతో వస్తున్నాయి కాబట్టి ఎవరైనా రాసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మనము దీంతోపాటు అప్కమింగ్ గ్రూప్ 2లో వచ్చేటువంటి ఖాళీల్లో సో కొన్ని పోస్టులు ఎంఆర్ఓ పోస్టులకు సంబంధించినటువంటి సో కొన్ని పోస్టులతో పాటు మిగతా కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి దాదాపు కూడా ఇక్కడ పోస్టుల ఖాళీలకు సంబంధించినటువంటి గతంలో ఒక వీడియో చేశాను. సో దాంట్లో మనకు దాదాపుగా ఎక్కువ సంఖ్యలో ఎంఆర్ఓ పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. కాబట్టి అప్కమింగ్ వచ్చేటటువంటి ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఉన్నాయో, సో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ దాదాపు 800 నుంచి మరి 1000 వరకు పోస్టులు ఉండే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో అప్కమింగ్ వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్స్, సో అంటే దాదాపుగా ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 60,000 వరకు కూడా మరి ఇక్కడ ఖాళీలు ఉండేటటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. సో దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్లో అండి ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అనేవి అన్ని డిపార్ట్మెంట్స్లో సంబంధించినటువంటి వస్తున్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ను మీరు చూడబోతున్నారు. సో దాంతోపాటు మనకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు మరి కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే అప్రూవల్ ఏదైతే ఉన్నదో, సో ఆల్రెడీ కొన్ని పోస్టులకు కూడా ఆమోదం లభించడం జరిగింది. దాంట్లో కొన్ని పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మరి ఎఫ్బిఓ సంబంధించినటువంటి పోస్టులతో పాటు డిఎల్ సంబంధించినటువంటి పోస్టులు, మిగతా కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి అప్రూవల్ కూడా ఇచ్చారు. కాబట్టి సో వీలైనంత త్వరగా తెలంగాణలో అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. 100% రిక్రూట్మెంట్ దిశగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మిగతా కొన్ని నోటిఫికేషన్స్ గురించి మరి అప్కమింగ్ వచ్చేటటువంటి మన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చేటటువంటి నోటిఫికేషన్స్ గురించి కూడా మనము వచ్చిన తర్వాత అఫీషియల్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.